అది ఇప్పుడు ఒక హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రొడ్యూసర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, రకరకాల సినిమాల్లో తను హీరోగా నంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత, యూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ కూడా చేశారు మీరు. అబ్బా! కాంబినేషన్స్ ఎక్కువ. కాంబినేషన్స్‌లో ఎక్కువగా చేశారు మీరు. ఎక్కువగా చేశాను. హ్మ్. శారద గారు, ఆ! జగ్గయ్య గారు, హ్మ్. ప్రభాకర్ రెడ్డి గారు, హ్మ్. తర్వాత రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య గారు, హ్మ్. అంటే ఆ బ్యాచ్. వీళ్ళందరూ ఒక హీరోలతో. హీరో శోభన్ బాబు గారు, హ్మ్. కృష్ణ గారు. నేను ఎక్కువ సెకండ్ హీరోగా చేశాను హీరోలతోటి. అదే. అదే. చిరంజీవి గారితో కూడా సినిమా చేశాను. హ్మ్. శోభన్ బాబు గారు. కృష్ణ గారితో 7, 8 సినిమాలు చేశాను. హ్మ్. ఆయన నాకు బాగా లైక్ చేసేవాడు. హుహు. ఎప్పుడు అన్నదమ్ములు కొట్టుకోవటమే. హ్మ్. అవును. అదే సెకండ్ హీరోగా ఆళ్ళ సినిమాలు ఎక్కువ చేశాను. ఎక్కువ చేశారు. కృష్ణ గారు అందరు హీరోలు చేశాను. రామారావు గారితో కృష్ణరాజు గారితో చేశాను. ఆ! ఆయనతో 2 సినిమాలు ఎన్నో చేశాను. రామారావు తోటి మాత్రం ఒకటి. ఒకటే. ఒకే ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా అసంతృప్తి అంటూ నాకు ఆర్టిస్ట్‌గా ఏంట్రా అంటే హ్మ్. నాగేశ్వరరావు గారి మహానుభావుడితో చేయలేకపోయాను. ఓహో! హ్మ్. అదొకటే నాకు ఆర్టిస్ట్‌గా చిన్న అసంతృప్తి అంతే. నాగేశ్వరరావు గారితో వ్యక్తిగతంగా మంచి ర్యాప్. చాలా రోజు వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళం, కలుసుకునేవాళ్ళం. హుహు. ఆయన సరదాగా అమ్మో! చాలా జోకులేసేవాడు అది ఇది. అసలు ఆ సటైర్ లైట్‌లో సెటర్ వేయటంలో నాగేశ్వరరావు గారు. ఒక ఎక్కువ వాక్ చేసేవాడు కదా ఆయన. ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, ఆ స్కూల్, ఆ క్లబ్ చుట్టూ తిరిగేవాళ్ళం. హ్మ్. ఆ రకంగా ఏంటంటే బాగా ఉంది. అది హ్మ్. ప్రాబ్లమ్ లేదు కానీ నటించలేకపోయాను. నటించలేకపోయినది ఒకటి. అలాగే ఇక మీరు చాలా అదర్ యాక్టివిటీస్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిత్రపురి కాలనీకి, హ్మ్. అలాగే ఫెడరేషన్‌కి అవును. ప్రెసిడెంట్‌గా చేయటం, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఇవన్నీ యాక్టివిటీస్‌లో మీరు మల్టీ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేశారు. ఆ టర్నింగ్స్ ఎలా తీసుకున్నాయి మీ కెరియర్‌లో? చెప్పాను కదా! హ్మ్. ఎనీథింగ్ షుడ్ బి టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. హ్మ్. నా పాలిసీ ఇంక అంతే. ఓకే. ఇక మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. అంటే ఒక యాక్టరు. ఆ యాక్టరు ఏంటంటే ఆ యాక్టర్ అంటే నా పైనుంచి దిగొచ్చాడా వాడు? హ్మ్. పైనుంచి ఏం దిగి రాలేదే. నేనది కాదు. ఒక హీరో స్థాయి కరెక్టే. తర్వాత ఒక ఇప్పుడు హీరో అండి. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను పాలిటిక్స్‌లో బీజేపీలో ఉన్నాను కాబట్టి అవకాశం వచ్చి చేశాను. హ్మ్. పాలిటిక్స్‌లో లేననుకోండి సపోజ్. హీరోగా సినిమాలో చేయటం, ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయటం మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హ్మ్. మనం రూ. 10 సంపాదించేటప్పుడు ఒక 2, 3 ఆ పేద వర్గం, అట్టడుగున వర్గాల వాళ్ళకి ఏదో రూపేణా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. హ్మ్. ఎందుకంటే ఈ మానవ జీవితం చాలా చిన్నది. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ 65, 70 ఇయర్స్. హ్మ్. ఊహ వచ్చేటప్పటికి 10 ఏళ్ళు, మెచ్యూరిటీ వచ్చేటప్పటికి 35 ఏళ్ళు, ఆ హ్మ్. తర్వాత బతికేది 20 ఏళ్ళు. లాట్ ఆఫ్ అవును. ఇది. అందుకేంటంటే ఏదో మంచి చేయాలనుకున్నా. అయితే లక్కీగా నేను బీజేపీలోకి ఎందుకెళ్ళావని చాలా మంది క్వెషన్ ఏశారు. హ్మ్. కమ్యూనిస్ట్ బావాలని. నేనన్నాను కమ్యూనిస్ట్ లేదు, ఇది లేదు. ఏదన్నా సరే మంచి నిజాయితీ ఉన్నప్పుడు అదే అదే అది ఏ పార్టీ అన్నా పేర్లు పెట్టుకో, అది వేరే విషయం. అంటే హీరోగా మీరు చేసిన పాత్రలన్నీ గూడాను వామపక్ష భావాలకు సంబంధించినటువంటి విప్లవ పాత్రలు. అవును. యాజ్ ఎ పర్సన్‌గా మీరు కంటిన్యూ అవుతుంది ఎక్కువగా బీజేపీ తోటి హైందవ అది కూడా దేశభక్తి కోసం. దేశభక్తి. యాహ్! దేశం. ఇది భారతదేశంలో ఇక్కడ ఉన్నంత కరప్షను, హ్మ్. దిస్ ఇండియా హాస్ గాన్ టు డాగ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ కరప్టెడ్ పొలిటీషియన్స్. హ్మ్. భారతదేశం ఇలా నాశనం అయిపోవటానికి కరప్టెడ్ పొలిటీషియన్స్. హ్మ్. తర్వాత ఎడ్యుకేషన్ లేని పాలిటిక్స్, ఎడ్యుకేషన్ లేని పొలిటీషియన్స్. హ్మ్. వాడు చూడండి అప్పుడప్పుడు దొంగతనాలు చేసో, లేకపోతే చిల్లర పనులు చేసో ఆడ పోలీస్ స్టేషన్‌కి పెట్టి కొట్టేస్తారు. ఎస్ఐలు గాని, వాళ్ళు గాని. హ్మ్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ వాడు డబ్బు సంపాదించిన తర్వాత వాడు మెల్లగా ఆ పార్టీని, ఈ పార్టీని పట్టుకొని మెల్లగా ఎంపీ, రాజ్యసభ మెంబర్ అయిపోతాడు. హ్మ్. తర్వాత మినిస్టర్ అయిపోతాడు. హ్మ్. మళ్ళీ ఆడి సెక్యూరిటీకి ఇదే పోలీస్ ఆఫీసర్ వెళ్ళాల్సొస్తుంది. హ్మ్. ఇంత దౌర్భాగ్యం ఇది. ఈ వ్యవస్థ ఇలా కాదు. హ్మ్. ఇక్కడ నిజాయితీగా ఉండాలని ఆ చిన్నప్పటి నుంచి నంబర్ ఆఫ్ పుస్తకాలు వాజ్పేయి గారి గురించి తెలుసుకుని, ఈయనైతే కరెక్ట్ లీడర్ రా బాబు. ఎప్పటికైనా సరే ఈ మహానుభావుడికి మనం పని చేయాలి అంటే అదే ఇంకోటి నేను బీజేపీకి వెళ్తుంటే ఆ పార్టీ పేరు తెలీదు నాకు. హ్మ్. ఎల్లకెళ్ళకు ఆ పార్టీకి వెళ్ళొద్దు. అది భారతీయ జంధ్యాల పార్టీ, అది బ్రాహ్మల పార్టీ వెళ్ళొద్దన్నాడు. హ్మ్. ఏమోనయ్యా అన్నీ నాకు అనవసరం. ఆయన గురించి చదివాను. హ్మ్. మహానుభావుడు. ఇప్పుడు మీరు అంటారు నేను బీజేపీ అని. నేను కాంగ్రెస్ వాళ్ళని ఎంత బాగా లైక్ చేస్తానో ఎవరికీ తెలీదు. హ్మ్. అసలు వాజ్పేయి కన్నా ముందు నేను సెల్యూట్ చేసేది లాల్ బహదూర్ శాస్త్రి. హ్మ్. మళ్ళీ ఇక్కడ నా క్యారెక్టర్ రిసెంబ్లింగ్ ఏంటంటే నిజాయితీ, హ్మ్. గ్రేట్ హంబుల్. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. హ్మ్. తర్వాత వాజ్పేయి. హ్మ్. అంతే తప్ప ముందే నేను వాజ్పేయి అని చెప్పట్లా. ఓకే. నేను అనేది ఏంటంటే ఎక్కడ మంచి ఉంటే అక్కడ మనం వెళ్ళిపోవాలి. అంటే మీ ఇన్‌స్పిరేషన్ వాజ్పేయి గారు. వాజ్పేయి. వాజ్పేయి గారి కారణంగా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి మాత్రం వాజ్పేయి గారు. వాజ్పేయి గారు. ఆ తర్వాత ఓకే. నౌ యూ ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద బీజేపీ పార్టీ. యెస్. మీరు అనుకున్నటువంటి, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక హానెస్టీ, నిజాయితీ, ఇందాక మీరు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు. రౌడీలు ఏ పోలీసుల చేతుల్లో దొరలడం, ఆ పోలీసుల్ని సెక్యూరిటీగా అవును. పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉండబట్టే అవును. భారతదేశంలో ఈ కరప్టెడ్ పాలిటిక్స్ అవును. అనేటువంటివి. అలాంటి కరప్టెడ్ పొలిటీషియన్స్ బీజేపీలో కూడా ఉన్నారు కదా! అంటే పర్సెంటేజ్ తీసుకోండి మీరు. హ్మ్. ఎనీ స్టేట్ పర్సెంటేజ్ తీసుకోండి. హ్మ్. వెరీ లెస్ పర్సెంటేజ్. హ్మ్. ఎంతో కొంత లేరు అనేది మాట మాత్రం అవాస్తవం అది. హ్మ్. ఉన్నారు. హ్మ్. ఉన్నారు. లేరని మాత్రం అనొద్దు. హ్మ్.
అది ఒక 5-10% ఉంటే ఉండొచ్చు. చాలా నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఉదాహరణ మీకు ఏమీ లేదు. 2 ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కువగా వెళ్ళకుండా. యోగి ఆదిత్యనాథ్ తీసుకోండి. ఓకే. ఈయన తీసుకోండి, వాజ్పేయి గారిని తీసుకోండి ఫస్ట్. సెకండ్ ఇప్పుడు మోడీ గారిని తీసుకోండి. నాన్ కరప్టెడ్. ఎప్పుడైతేనండి అతను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, కిందంతా మీకు ప్రక్షాళన జరుగుతుంది, లంచాలు తీసుకోరు. మెయిన్ థింగ్ అది నేను నమ్ముతాను బాగా. సార్ మీరు ఇంత సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉన్నారు, మధ్యలో ఒక 10 years మళ్ళీ ఒక గ్యాప్ తీసుకున్నారు. అవును, సైలెంట్. ఎందుకు? సినిమాలలో కూడా అలాగే ఒక కెప్ట్ యువర్ సెల్ఫ్, 100%. పాలిటిక్స్ కి కెప్ట్ యువర్ సెల్ఫ్. లేదు, మీరు అన్నది 2 రకాలుగానే కరెక్టే. పిల్లలు ఎదుగుతున్నారు. 17-18 ఏళ్ళు అయిపోయింది. సినిమాలు చాలా తగ్గిపోయినాయి. ఎప్పుడు ఇంట్లో ఉండను. ఎప్పుడు మీరు నమ్మరు, సౌత్ ఇండియాలో ఐఎమ్ ది ఫస్ట్ ఫిలిం హీరో టు జాయిన్ బీజేపీ. సౌత్ ఇండియాలో 1990. నేను చేయని పదవి లేదు దాంట్లో. ఒక ప్రెసిడెంట్, నేను మళ్ళీ నన్ను జనరల్ సెక్రటరీని చేయమంటే చేయను. నన్ను అడిగారు మామూలుగా వైస్ ప్రెసిడెంట్, అవన్నీ వద్దు, నాకు పని చేస్తాను. నేను కొన్ని వేల మీటింగ్లు చేశాను. నేను తిరగని మండలం లేదు, నేను తిరగని విలేజ్ లేదు, ఎస్పెషల్లీ తెలంగాణ. ఓకే. ఐ వాజ్ ఎ స్టార్ క్యాంపెయినర్ ఫర్ 17 years, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. చేసిన తర్వాత సినిమాలు లేవు. మీకు తెలియదు ఏంటంటే హెవీ ఫైనాన్షియల్ లాస్. ఇది ఓపెన్ చెప్తున్నాను, ఓపెన్ హార్ట్ గా చెప్తాను. హెవీ ఫైనాన్షియల్ లాస్. పార్టీ పరంగా ఏమి సపోర్ట్ రాలేదా? పార్టీ అసలు సమస్యలు అట్లా డిస్కషనే రాదు. పార్టీ పరంగా ఎవరు న్యాయపేస్ కూడా ఎవడో ఖర్చులు కూడా ఎవరు. మీరు సొంత ఇది పెట్టుకొని తిరగాల్సిందే. ఆ టూర్ ప్రోగ్రామ్స్ అంతా దే విల్ టేక్ కేర్. ఆ టూర్ ప్రోగ్రామ్స్ వాళ్ళే చూసుకుంటారు. మన ఇప్పుడు బీజేపీలో మీరు చేసిన పదవులు, నిర్వహించిన పదవులు ఏమిటండి? చాలా చేశాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేశాను, సినిమా సెల్ కన్వీనర్గా చేశాను, పబ్లిసిటీ సెల్ కన్వీనర్గా చేశాను, స్టార్ క్యాంపెయినర్గా చేశాను. సాంగ్స్ బీజేపీలో తీన్మార్ డాన్స్లు ఎక్కువ ఉండేవి. మాకు ఇక్కడ తెలంగాణలో ఫోక్ ఎక్కువ ఉంటుంది. ఇది కాదు, మనం చేంజ్ చేయాలని చెప్పేసి సినిమా సాంగ్స్ మొదలెట్టాను. రికార్డు అంటే వీళ్ళు పోటీ చేసినప్పుడు లీడర్స్కి, ఇప్పుడు దత్తాత్రేయ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్స్ నాకు తెలుసు కదా, అది మన సినిమా ట్యూన్ తీసుకుని రైటర్తో రాయించి ఆయనకు 2 సాంగ్లు, విద్యాసాగర్ గారు 2 సాంగ్లు, కిషన్ రెడ్డికి ఒకటి, ఇలా బంగారు లక్ష్మణ్కి ఒకటి, అట్లా ఎవరు దానికి ఆ నియోజకవర్గంలో వాళ్ళకి సాంగ్స్ అనేది నేనే రికార్డ్ చేసి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని అట్లా సాంగ్స్ చేసి ఇచ్చాను. అసలు చెప్పకూడదు, అసలు అనూహ్యమైనటువంటి మార్పు అనమాట సాంగ్స్. బట్ లిటిల్ బడ్జెట్, మనకి డబ్బున్న పార్టీ కాదు కదా, చాలా ఆ రికార్డింగ్ లోనే ఏదో మొత్తానికి 7 సాంగ్లు 5 సాంగ్లు 10 సాంగ్లు చేసేసి ఇచ్చేసేవాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.